పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చమురు టెన్షన్లను పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద నౌకల్లో మంటలు తీవ్ర ఆందోళనలు రేపాయి. ఇరాన్ ఒమన్ తీరాల సమీపంలో 3 నౌకలు తగలబడుతున్నట్లుగా సమాచారం. నాసాకు చెందిన ఫైర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మ్యాప్ ను కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇవి గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు సమీపంలో ఉన్నట్లుగా దానిలో కనిపిస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్ కు హార్ముజ్ జలసంధిని జీవనాడిగా పేర్కొంటారు. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. చమురు ఎగుమతులకు ఇది చాలా కీలక మార్గం. ఈ రూట్ నుంచి నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో 5వ వంతుకు సమానం. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతవుతుంది. ఎల్ఎన్జీ రవాణాకు కూడా హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం. 3/1 వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ జలసంధి గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ మార్గాన్ని ఇరాన్ మూసేస్తుందనే భయాలు ఉన్నాయి. ఇది కానీ మూతపడితే అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.